హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రూప. నా సండే రొటీన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఫుల్ బ్లాగ్ షూట్ చేశాను, చూసేయండి. నేను డైలీ హాట్ వాటర్ తాగుతా, తప్పకుండా ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తీసుకుంటా. ఇక్కడైతే మా బాబు కోసం రాగి మాల్ట్ ప్రిపేర్ చేసేసి వాడికి పెడదామని. సండే కాబట్టి కొంచెం ఫ్రీగా లేచాము. మార్నింగ్ 8 o'clockకి ఇలా లేచాము. నార్మల్గా మండే నుండి సాటర్డే వరకు అవ్వదు, పాప స్కూల్కి వెళ్తుంది, మా హస్బెండ్ కూడా స్కూల్కి వెళ్తారు కాబట్టి 6:30కి ఇలా లేచి కుకింగ్ అంతా చేసేసి బాక్స్ పెట్టేసి పంపించాలి. సండే అయితే కొంచెం 8 o'clockకి ఇలా లేస్తాము. లేచి అలా టెర్రస్ మీదకి వెళ్ళాము. కొంచెం సేపు రిలాక్స్గా ఉండొచ్చు అని చెప్పేసి పైన కొంచెంసేపు స్పెండ్ చేసాము. పిల్లలు కూడా కొంచెం టెర్రస్ మీదకి తీసుకెళ్తే కొంచెం ఫ్రీగా ఆడుకుంటారు. వాళ్ళు కూడా నేచర్ని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. మా బాబు అయితే చిన్నోడు 7 months కాబట్టి ఎక్కువ కింద ఇంట్లోనే ఉంచుతాం, వాటిని బయటికి తీసుకెళ్ళాం. సండే ఒక్కరోజైనా కొంచెం మేడ మీదకి తీసుకెళ్తే ఫ్రీగా ఫీల్ అవుతాడు, అన్నీ చూస్తూ ఉంటాడు. ఇప్పుడిప్పుడే కొంచెం బయటికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు చిన్నోడు. కిందకు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి అయితే ఎగ్ దోశ వేసా. ఈరోజు ఎగ్ దోశ పల్లి చట్నీ. ఎగ్ దోశ టిఫిన్ చేసేసి మా హస్బెండ్ మా పాప అయితే మార్కెట్కి వెళ్ళారు, చికెన్ తీసుకొద్దామని చెప్పి వెళ్ళారు. మేము టిఫిన్ చేసేసి మా బాబుకు కూడా రాగి మాల్ట్ అయితే పెట్టేసి వాడైతే పడుకున్నాడు. ఈరోజు సండే కాబట్టి బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. బిర్యానీ చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. బిర్యానీ కోసం 2 గ్లాస్ రైస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లీన్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఒక 1 hour బిఫోర్ అయితే నానబెట్టేసుకుంటే రైస్ కొంచెం పొడి పొడిగా వస్తుంది అని చెప్పేసి నానబెట్టేసుకుని ఇక్కడ చికెన్ అయితే క్లీన్ చేసుకొని కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, సాల్ట్ ఇలా ఇవన్నీ మిక్స్ చేసేసుకుంటాను. నేను ఎప్పుడు చికెన్ వండినా ఫిష్ వండినా సరే ఇలాగే మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటా. ఈజీ ప్రాసెస్ ఇది, అందుకని చెప్పేసి ఇలా మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ తినకూడదు అంటున్నారు, అదే బర్డ్ ఫ్లూ వస్తుంది అని చెప్పేసి ఆంధ్రాలో అంటున్నారు, కానీ తమిళనాడులో అయితే ఇటువంటిది ఏమి స్ప్రెడ్ అవ్వలేదు, అందరూ నార్మల్గానే తింటున్నారు. మేమైతే చికెన్ తినడం చాలా తక్కువ, 1 monthలో ఒకసారి ఇలా తెచ్చుకుంటాము. ఎక్కువ ఫిషే తింటాము. మా పాపకి చేపలు అంటే చాలా ఇష్టం కాబట్టి చేపలు ఎక్కువగా తింటూ ఉంటాం మేము. ఫిబ్రవరి మంత్ మొత్తం తినలేదు ఈ వైరస్ ఉందని చెప్పేసి. ఇప్పుడైతే మళ్ళీ చాలా రోజులైంది అని చెప్పేసి మా హస్బెండ్ తీసుకొచ్చారు. దీన్ని బాగా కుక్ చేసుకొని తినాలంట. చికెన్ ఫ్రై చేస్తున్నా కానీ బాగా కుక్ చేద్దాం, బాగా వాటర్ వేసేసి కుక్ చేసేసి తింటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అంటున్నారు డాక్టర్స్. అందుకోసమని ఇలా చేస్తున్నా. ఇక్కడైతే ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం. నాది చాలా సింపుల్ ప్రాసెస్లో వండేసుకుంటా, ఎక్కువ హడావిడి అయితే చేయను. కొంచెం స్పీడ్గా కుకింగ్ అయిపోవాలి అని అనిపిస్తుంది, అందుకోసమనే స్పీడ్గా వంట చేసేసుకుంటా, ఎక్కువసేపు కిచెన్లో వండుకున్నా. ఎందుకంటే చిన్నపిల్లడు ఉన్నాడు కాబట్టి పనులు అనేవి స్పీడ్గా చేసుకుంటే బెటర్ అనిపిస్తుంది. అందుకని ఇక్కడ చికెన్ అయితే వేసేసుకున్నాను. దీంట్లో వాటర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసుకొని. ఇక్కడైతే చికెన్ కర్రీ అవుతుంది, చికెన్ కర్రీ కాదు చికెన్ ఫ్రై అయితే అవుతుంది. మీరైతే చికెన్ తింటున్నారో లేదో కామెంట్ చేయండి. ఇక్కడైతే ఇటువంటి వైరస్ ఉంది అని ఏమి స్ప్రెడ్ అవ్వలేదు, నార్మల్గా అందరూ తింటున్నారు. చికెన్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి దీనికి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం లవంగ, చెక్క, యాలక్కాయ ఇవేమైనా ఉంటే మసాలా సామాన్లు తక్కువగానే తీసుకోండి. ఎక్కువ స్పైసీ అయితే బాగోదు, చికెన్ ఫ్రై తినలేం కూడా. పిల్లలు కూడా, మా పాప తింటుంది చికెన్ ఫ్రై, అందుకోసమనే లైట్గా స్పైసీ ఉండేలా ఇవైతే తీసుకొని దీన్ని పౌడర్లా చేసేసుకొని చికెన్ ఫ్రైలో వేసేసుకోవాలి. ఇక్కడైతే ఆఫ్టర్నూన్ కోసం మా బాబుకి క్యారెట్ అయితే బాయిల్ చేస్తున్నా. మరోవైపు బిర్యానీ చేద్దామని చెప్పేసి బిర్యానీ కోసం అయితే కుకింగ్ స్టార్ట్ చేశాను. ఆయిల్లో ఆనియన్స్ అవి ఫ్రై చేసుకొని బిర్యానీ సామాన్లు అయితే వేపేసుకున్నాను. సింపుల్గా చేసుకుంటున్నాను. క్యారెట్ ఒకటే వేసుకున్నా, వేరే ఏమీ వేసుకోలేదు బిర్యానీలో అయితే. నార్మల్గా ఎవరైనా వస్తారు ఇంటికి అనేటప్పుడు మనం చాలా ఎక్స్పెక్ట్ చేసేసి మంచిగా కుక్ చేయాలి అని ఆలోచించి యూట్యూబ్లో అన్నీ చూసేసి చాలా టేస్టీగా చేద్దామని ప్రిపేర్ అవుతాము. ప్రిపేర్ అయ్యి అన్నీ పెట్టేసుకునే దగ్గర బాగా కుక్ చేద్దాం అనుకున్న ప్రతిసారి
కుకింగ్ అనేది పాడవడం ఇలా ఎప్పుడైనా ఎవరికైనా జరిగిందా? నాకైతే అలానే అవుతుంది. ప్లాన్ చేసుకొని కుక్ చేస్తే మాత్రం సెట్ అవ్వదు సరిగా. అప్పటికప్పుడు ఏమైనా తినాలనిపించి కుక్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అదేంటో తెలీదు, నాకైతే అలానే జరుగుతుంది. ఇలా ఎప్పుడైనా మీకు ఎవరికైనా జరిగిందా చెప్పండి. ఇక్కడైతే క్యారెట్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. పక్కన చికెన్ అవుతుంది, ఇక్కడైతే బిర్యానీ కూడా అయిపోతుంది. ఒకే టైంలో 2 కుకింగ్ అయితే చేసేస్తున్నాను. ఎందుకంటే మా బాబు లేస్తాడు బజ్జోని, అప్పట్లో నా కుకింగ్ అయితే అయిపోవాలి. నార్మల్గా బిర్యానీ అంటే అందరికీ ఇష్టం, కానీ ఈ సమ్మర్లో అయితే బిర్యానీ ఎక్కువగా తినడానికి అవ్వదు. ఎందుకంటే బాడీలో హీట్ అనేది పెరిగిపోతుంది కాబట్టి బిర్యానీ తిన్నా రైతా ఇలా తినాలి, లేదంటే ఎక్కువ వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్ అయితే తీసుకోవాలి. మేమైతే వీక్లీ వన్సే తింటాం బిర్యానీ. ఎప్పుడో బయటికి వెళ్ళినప్పుడు తింటాం, కానీ బిర్యానీ ఎక్కువగా ప్రిఫర్ చేయము, చాలా తక్కువ. నాన్ వెజ్ తెచ్చుకున్నా సరే రైస్ వండేసుకుంటాం, కానీ బిర్యానీ చాలా రేర్గా తింటాము. సమ్మర్లో అయితే మ్యాక్సిమం ఎవరైనా ఎక్కువగా తింటే అయితే మాత్రం కొంచెం బాడీకి కూలింగ్ అయ్యే ఐటమ్స్ కూడా తీసుకుంటే బెటరు బిర్యానీ తిన్నప్పుడు. ఇక్కడ బిర్యానీ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ బిర్యానీలో అయితే నేను నార్మల్ రైసే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే బాస్మతి రైస్ అయితే యూజ్ చేయట్లేదు. సింపుల్గా ఇంట్లో వండుకుంటాం కదా డైలీ, అదే రైస్ అయితే యూజ్ చేస్తున్నా. ఆ రైస్తోనే బిర్యానీ చేస్తున్నాను. ఇందులో అయితే చిల్లీ వేసుకోలేదు, అందుకని కారం వేసుకున్నాను. చిల్లీ తీసుకురాలేదు, మా హస్బెండ్ మర్చిపోయారు, అందుకని కారం వేసుకున్నాను. దాని తర్వాత ఇది బాగా మిక్స్ చేసేసుకున్నాక రైస్ వేసేసుకోవడమే. బిర్యానీ చేసేటప్పుడు ఏంటంటే నార్మల్గా అందరూ వాటర్ వేసుకొని తర్వాత రైస్ వేస్తారు, వాటర్ బాయిల్ అయినాక. కానీ ఇలా మనం రైస్ వేసుకొని ప్రతి 2-3 మినిట్స్కి ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉంటే రైస్ అనేది ఫ్రై అవుతుంది. మసాలాతో ఫ్రై అయినప్పుడు చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. కానీ బాస్మతి రైస్తో అయితే ఇలా చేయకూడదు, ఎందుకంటే రైస్ ఆల్రెడీ నానబెట్టుకుంటాం కాబట్టి అవి స్మూత్గా ఉంటాయి కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. నార్మల్ రైస్ అయితే మాత్రం ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు ఇలా అన్నీ వేపుకున్నాక రైస్ కూడా వేసేసి ఒక 5 మినిట్స్ ఇలా బాగా మీరు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. కానీ 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద మాడిపోతుంది. ఇలా చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలా మూత పెట్టేసి 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. పక్కనే అయితే చికెన్ నుండి వాటర్ వచ్చింది, నేను వాటర్ బాగా వచ్చేంత వరకు ఉడికించాను. దాని తర్వాత కూడాను వాటర్ అయితే ఎక్కువ వేసుకున్నా బాయిల్ అవ్వడానికి. పక్కనే బిర్యానీ కోసం అయితే వాటర్ అయితే బాయిల్ చేస్తున్నా. ఈ రైస్ కొంచెం బాగా వేగినాక ఆ హాట్ వాటర్ తెచ్చేసి బిర్యానీ రైస్లో వేసేసుకోవాలి. 2 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ అయితే బాయిల్ చేస్తున్నా. తర్వాత బిర్యానీలో వేసి బిర్యానీ మధ్యలో చూపించడం మర్చిపోయాను నేను, అందువల్ల లాస్ట్లో చూపిస్తున్నాను. నేను బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోయింది, పైన కొత్తిమీర పుదీనా వేసుకున్నా, ఇలా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. బిర్యానీ సింపుల్ ప్రాసెస్, బ్యాచిలర్స్ ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ అయితే మాత్రం కుక్ అవుతూనే ఉంది. చాలాసేపు కుక్ చేసా, 1 అవర్ అయింది కుకింగ్ అంతా. చికెన్ కుక్ అవ్వడానికి బాగా వాటర్ వచ్చాక మళ్ళీ అందులో గ్లాస్ వాటర్ వేసుకున్నా. ఇక్కడైతే ముందు మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా అయితే వేసేసుకున్నాను. కొంచెం వాటర్ ఉండేటప్పుడే వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకోవాలి, ఎందుకంటే ఆ మసాలా అనేది చికెన్కి పడుతుంది. కొంచెం 5 మినిట్స్ ఉంచేసి తర్వాత దాని మీద కొంచెం కొత్తిమీర వేసేసి చికెన్ అయితే ఆఫ్ చేసేయడమే. నేనైతే బాగా కుక్ చేసుకునే వండుతున్నాను, ఎందుకంటే మా పాప తింటుంది కాబట్టి. బిర్యానీ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయింది, చికెనే ఉంది. చికెన్ కుక్ అయినాక ఆఫ్ చేసేసుకొని ఇప్పుడైతే రైతా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. రైతా అయితే మా హస్బెండ్ తినరు, నేను తింటా, మా పాప తింటుంది రైతా. అందుకోసమని కొంచెం తక్కువగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం ఆనియన్స్ కట్ చేసేసుకొని అందులో కర్డ్ వేసేసుకొని కొంచెం కొత్తిమీర సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసేసుకుంటే అయిపోతుంది. అంటే కొంచెం వేడి చేస్తుంది కాబట్టి బిర్యానీ, అందువల్ల కర్డ్ అయితే తీసుకుంటా. కర్డ్ కానీ మజ్జిగ కానీ తీసుకుంటే కొంచెం మనకి హీట్ అనేది తగ్గుతుంది, మసాలా ఐటెం కాబట్టి. ఇక్కడైతే చికెన్ ఫ్రై అయిపోయింది, దాన్నే చూపిస్తున్నా మీకు. కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే.
చికెన్ ఫ్రై అయితే అయిపోద్ది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఎప్పుడైనా, సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. ఇక్కడైతే ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నాను మా హస్బెండ్కి. ఆనియన్స్, బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా అనమాట. అంతే సింపుల్గా. రైస్ అయితే కుక్ చేయలేదు. మా పాప బిర్యానీ తింటుంది కాబట్టి రైస్ అయితే కుక్ చేయలేదు ఆ రోజు. ఈరోజు సండే కాబట్టి మాకు మార్కెట్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి సండే ట్యూస్డే మార్కెట్ ఉంటుంది మాకు ఈవినింగ్. సండే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉంటుంది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఏమైనా తెచ్చుకోవాలంటే మాకు సండే అవుతుంది. మిగతా రోజులు మా హస్బెండ్ స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి అవ్వదు. దానికోసం అని చెప్పేసి రెడీ అవ్వాలి. ఆఫ్టర్నూన్ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే రెడీ అవ్వాలి. ఇక్కడైతే మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు మార్కెట్కి వెళ్దామని. సండే ఒక్కరోజే మేము బయటికి తీసుకెళ్తాం, పెద్దగా బయటికి వెళ్ళము. మా పిల్లలు రెడీ అయ్యారు మార్కెట్కి తీసుకెళ్ళడానికి. తర్వాత ఇక్కడ వచ్చేసి తమిళనాడులో స్పెషల్ తట్టువడే, చాలా టేస్ట్గా ఉంటుంది. 20 రూపీసే ప్లేట్ అయితే మాత్రం. క్యారెట్, బీట్రూట్ ఈ తురుము వేసేసి చేస్తారు. టేస్ట్ అయితే బాగుంటుంది. మనకి స్పైసీ కావాలంటే స్పైసీ చేస్తారు, నార్మల్ చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇది స్పెషల్ అంట. నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది. టేస్ట్ అయితే బాగుంటుంది. మన సైడ్ చెక్కలు ఉంటాయి కదా, ఆ చెక్కల్ని కింద పెట్టేసి దాని మీద పుదీనా పేస్ట్, కొత్తిమీర, పుదీనా పేస్ట్ చేసి పెడతారు. దాని తర్వాత క్యారెట్, బీట్రూట్ తురుము పెట్టేసి నెయ్యి ఏదో వేసేసి మళ్ళీ చెక్క పెట్టేసి క్లోజ్ చేస్తారు. టేస్ట్ చాలా బాగుంటుంది, హెల్దీ కూడా అనిపిస్తుంది. ఇక్కడైతే మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చేసాము. అవే బయటికి తీస్తున్నా వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ. వచ్చేటప్పటికి 7 o'clock అయింది. ఇక్కడైతే తమిళనాడులో ఫ్రూట్స్ అనేది చాలా కాస్ట్లీ అనిపిస్తుంది నాకైతే వెజిటేబుల్స్తో పోలిస్తే. ఆ పపాయ మీకు చూపిస్తున్నా కదా, అది ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. ఫ్రూట్స్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. వెజిటేబుల్స్ అయితే పర్వాలేదు, 30 రూపీస్, 20 రూపీస్ కూడా అమ్ముతారు, పర్వాలేదు. ఫ్రూట్స్ మాత్రమే కొంచెం ఎక్కువ రేట్ అనిపిస్తుంది. మీకు అది చూపిస్తున్నా కదా, బీరకాయ అయితే 20 రూపీస్, అది ఆ చిక్కుడుకాయలు కూడా 20 రూపీసే. వెజిటేబుల్స్ అయితే పర్లేదు, రీజనబుల్ రేట్లో దొరుకుతాయి. ఫ్రూట్స్ మాత్రం కొంచెం హై కాస్ట్లో ఉంటాయి, బాగా ఎక్కువ అనిపిస్తుంది. మా పాప స్కూల్కి అయితే డైలీ ఫ్రూట్స్ అయితే పెడతాను. మా బాబుకి కూడాను బనానా పెడుతున్నాను. ఇవ్వండి అవే వెజిటేబుల్స్. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.